లో ఈ రాత్రి కాల వేళ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కూడికలోనికి ప్రాముఖ్యంగా వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనము నుండి 23 వచనాలను ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ఈ చదవబడిన సందర్భాన్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే 17వ వచనములో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, చూడండి, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇక్కడ మంచి ఫలాలు కాని ఫలాలు అనగా ఉపయోగపడని వ్యర్థమైనటువంటి పనికిరాని ఫలాలను గురించి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితములో, క్రైస్తవ విశ్వాస జీవితములో ఫలములు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, మన దైనందిక జీవితాలలో కూడా మనము గమనిస్తే ఎదిగే కొద్దీ ఫలాలను మనం కోరుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలైతే స్కూల్లో జాయిన్ చేస్తాం. వాళ్ళు స్కూల్లో చేసినప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకున్న పాఠాలను బట్టి వారు పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాలి. ఆ తదుపరి మరొక తరగతిలోనికి వారు వెళ్ళాలి. ఈ విధముగా ఒక తరగతి తర్వాత సంవత్సరములు గడుచుచున్న కొలది వారు తరగతులు మారుతూ ఉండాలి. వారు ఉత్తీర్ణత పెరగాలి. వారిలో ఆ యొక్క జ్ఞానము పెరగాలి. వారిలో విద్యా ఆలోచనలు పెరగాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. చదువు అయిపోయిన తర్వాత చదువుకి సరిపోయినటువంటి ఉద్యోగం రావాలి. చేస్తున్న ఉద్యోగానికి సరిపడా జీతము రావాలి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో వచ్చేటువంటి ప్రోగ్రెస్ని తెలియజేస్తాయి. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే, మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలను ఇస్తుంది. అనగా విశ్వాస జీవితములో ఉన్నటువంటి క్రైస్తవుడు మంచి ఫలాలను ఇవ్వాలి. మంచి ఫలాలను ఇచ్చేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అవతలి వారికి బాగా చదవగలుగుతున్నాను, లేకపోతే బాగా విస్తరించగలుగుతున్నాను, బాగా నేను కొమ్మలు వేయగలుగుతున్నానని చెప్పడం కాదు, కానీ ఫలాలను తీసుకుని రావాలి. ఆ ఫలాలను బట్టి మన జీవితాలు తెలియజేయబడతాయి. దేవుని వాక్యం అంటున్నటువంటి ప్రియ సంగమా, ఒక విషయాన్ని ఈ దినాన మనము గమనించుదాం, నేర్చుకొనడానికి ప్రయత్నము చేద్దాం. మంచి ఫలాలను ఫలించాలి. మంచి ఫలాలు అంటే మరొక విషయం ఏంటంటే చెడ్డవి కానటువంటి ఫలాలు. రెండు ఫలాల గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు. ఈ మంచి ఫలాలు లేదా చెడ్డ ఫలాలు కాని ఫలాలని ఏ విధముగా మనం డిసైడ్ చేయగలమని ఆలోచన చేస్తే ఆ ఫలాలు బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతాయి. చెట్టు మంచిదైతే ఆ చెట్టు నుండి మంచి ఫలాలు వస్తాయి. వేరు మంచిది కాకపోతే, చెట్టులో ఆ యొక్క మంచి లక్షణాలు స్వభావము లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు చెడ్డ ఫలాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే కొన్ని వృక్ష ఫలాలను ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు. ఎవరు కూడా వాటిని కోయడానికి ఇష్టపడరు. ఎవరు కూడా వాటిని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే అవి తినడానికి పనికిరావు. అవి మన ఆరోగ్యానికి మంచివి కాదు. అవి చూడడానికి మంచి ఫలాలుగానే కనిపిస్తూ ఉండవచ్చు. అవి తినే ఫలాలలో ఒకటై ఉండవచ్చు, కానీ దానిలో పురుగు చేరుంటుంది, దానిలో చేదు ఉంటుంది, దానిలో పుచ్చిపోయినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి అది కాని ఫలము. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు కాని ఫలాలు ఫలించే చెట్టుగా ఉండవద్దు, మంచి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టుగా లేదా వృక్షముగా ఉండాలని
ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పైకి నేను మంచిగా పచ్చగా ఎదుగుతున్నానని మొక్క చూపిస్తూ లోపలికి ఫలించేటువంటి ఫలాలను బట్టి అది పనికిరాని ఫలాలను ఫలించిందనుకో, దేవుడు ఏమంటున్నాడు చూడండి, 19వ వచనం మనం గమనించినట్లయితే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాని ఫలాలు, వ్యర్థమైనటువంటి ఫలాలనిచ్చేటువంటి ఏదైనా సరే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచి ఫలాలనిచ్చేటువంటి మంచి వృక్షాలుగా మనం ఉన్నామా? మంచి రాబడిని, మంచి దిగుబడిని ఇచ్చేటువంటి ఫలవృక్షాలుగా మనం ఉన్నామా? చూడండి, మా యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము గమనించినట్లయితే, ఆ అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా, దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. చూడండి, నా ప్రియుని గురించి నేను చెబుతున్నాను. నా ప్రియునికి ఆయన అంటూ ఉన్నాడు చూడండి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ఒక కొండ మీద ఒక మంచి స్థలము కలిగి ఉన్నాడు. ఆ స్థలమును చుట్టుగా శుభ్రపరిచి లోతుగా తవ్వి లోపల ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ తీసివేశాడు. ఎందుకు? వేర్లకి రాళ్ళు అడ్డముకు రాకూడదు, వేరు ఎదగకుండా రాళ్ళు నాశనం చేస్తాయేమోనని త్రవ్వి రాళ్లను కూడా తీసివేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను సమస్తాన్ని తీసివేస్తున్నాడు. చక్కగా ఆ యొక్క పొలమంతటిని శుభ్రపరిచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను అక్కడ నాటాడు. తదుపరి మాట చూడండి, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. బురుజు ఒకటి వేయించి అనగా దూరము నుంచి ఎవరైనా పంటను నాశనం చేసేవాళ్ళు, దుష్ట మృగాలు కావచ్చు, లేకపోతే దొంగతనం చేసేటువంటి ఆలోచన కలిగిన వారు కావచ్చు, ఎవరైనా దూరం నుంచి వస్తారేమోనని కాపలాగా బురుజు కూడా కట్టించి ఆ యొక్క ద్రాక్ష తోటను సంరక్షిస్తూ ఉన్నాడు. చూడండి, తదుపరి వచనము మనము గమనించినట్లయితే, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. అది శ్రేష్టమైన ద్రాక్ష తీగను నేను తీసుకొచ్చి నాటాను. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వల్లిని నేను అక్కడ నాటాను. అది దానికి అనువైనటువంటి స్థలాన్ని రాళ్ళు తీసివేశాను, ముళ్ళ తుప్పలు తీసివేశాను, దాని చుట్టూ కంచె వేశాను, దొంగలు రాకుండా, దుష్ట మృగాలు రాకుండా దానికి కాపలా గాయడానికి బురుజును కట్టించాను, తొట్టిని తొలిపించినాను, సమస్తమైన పనులు చేసినాను. కానీ ఒక దినాన ఫలాల కోసం నేను వెళితే నాకు కారు ద్రాక్షాలు కనిపించినాయి. నాకు కారు ద్రాక్షాలు కనిపించినాయి అనగా నాటిన దినము మొదలుకొని, విత్తనము తెచ్చిన దినము మొదలుకొని, తిరిగి ఆ విత్తనము నాటి అది ఫలించి ఆ ఫలాలు కాసేంత వరకు కూడా అది యజమానుని మోసం చేస్తూనే వచ్చింది. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా అది మంచి మధురమైన ద్రాక్షాలు కాసే తీగ వలె అది బలిష్టమైనటువంటి తీగలు కాసింది, చక్కగా విస్తరించింది. దానిని పందిరి కట్టి పందిరి మీద దానిని చక్కగా అది ఎదగడానికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేశాడు. కానీ ఫలాలు వచ్చిన తర్వాత, ద్రాక్ష తీగ వేసి ఆ తీగ నుండి గెల వచ్చిన తర్వాత అందులో ఒక పండు రుచి చూస్తే అది మాత్రము కారు ద్రాక్షగా కనబడుతూ ఉంది. చూడడానికేమో పచ్చని తీగ ఉంది, బలిష్టమైనటువంటి వేరు ఉంది, చక్కగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పందిరి మీద చక్కగా అల్లుకున్నది. కానీ
దాని వేరులో మాత్రము కారు ద్రాక్ష వంటి స్వభావము కనబడుతూ ఉంది. ఆయన ఏ లోపము చేయలేదు దానికి. విత్తనాలు ఎన్నుకున్న దగ్గర నుంచి ఆ విత్తనాలు ఫలించేంత వరకు మంచిగానే భ్రమపరిచింది. కానీ అంతరంగములో మాత్రము చేదు స్వభావాన్ని కలిగి ఉన్నది. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా. నేటి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము కూడా మంచి ద్రాక్ష తీగ వలె కనిపిస్తూ ఉంటాం, పచ్చగా కనిపిస్తూ ఉంటాం, ఏ యొక్క పురుగుని దరి రానివ్వకుండా చక్కగా ఎదుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాము. కానీ అంతరంగములో కారు ద్రాక్షాలు కాసేటువంటి చేదు స్వభావాన్ని కలిగి ఉంటాం. అంతరంగములో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మన యొక్క ఫలాలు బయటికి వస్తాయి. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే గమనిస్తే 7వ అధ్యాయము 17-18 వచనాలను మనం కానీ గమనించినట్లయితే, అలాగుననే క్షమించండి 16వ వచనము, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. దేవుని వాక్యం ఎటువంటి ప్రియసంగం ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ద్రాక్ష తీగల నుంచి ఫలాలు వస్తేనే ఆ ద్రాక్ష తీగ శ్రేష్టమైనదా పనికిరానిదా తెలుస్తుంది. మామిడి చెట్టు నుంచి ఫలాలు వస్తేనే అది తినదగినదా తినకూడనిదా అర్థమవుతుంది. ఈరోజు దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, మనము భక్తి జీవితంలో అంతరంగములో మనకున్న స్వభావమే మన ఫలాలను డిసైడ్ చేస్తుంది. అంతరంగములో మనలో చేదైన వేరే మన యొక్క భవిష్యత్తులో చేదైన ఫలాలను బయటకు తీసుకుని వస్తుంది. పైకి లోకాన్ని మోసపరచవచ్చు, పైకి భక్తిపరులుగా లోకాన్ని మనము మభ్యపెట్టవచ్చు, విశ్వాసాలను మభ్యపెట్టవచ్చు. కానీ అంతరంగ స్వభావాన్ని చూసేటువంటి దేవాతి దేవుడు మన గురించి బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని మనకు సమకూర్చి పెడితే, సమస్తమైనటువంటి పరిస్థితుల్లో మనకు అనుకూలపరిస్తే, మనము మాత్రము అంతరంగములో చేదైనటువంటి స్వభావాలను, చేదైనటువంటి వేరులను ఇంకానే దాచిపెట్టుకుంటూ ఉన్నాం. పైకి మంచివారిగా భక్తిపరులుగా కనబడడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ చేదు వేరును బట్టి చేదు ఫలాలను ఫలిస్తూ ఉన్నాం. మన ఫలాలను బట్టి మన క్రియలు బయటపడతాయి. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. యేసు క్రీస్తు వారు ప్రయాణంలో వెళుతూ ఉండగా ఒక అంజూరపు చెట్టును చూశాడు. చూడండి, ఆయన త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఒక అంజూరపు చెట్టును చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలో సర్వసాధారణంగా కనిపించే వృక్షాలలో అంజూరపు చెట్టు ఒకటి. అది చక్కగా ఆకులు వేసింది. యేసుక్రీస్తు వారు చూశాడు, దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏమైనా ఫలాలు ఉంటాయేమో చూద్దామని, ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో చూద్దామని వెళ్ళాడు. కానీ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. అది ఫలించలేని స్థితిలో ఉంది, కానీ ఆకులు మాత్రము చక్కగా వేసింది. అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది ఆకులు వేసినప్పుడు ఆకుల కింద దాని కింద ఫలాలు ఉండాలి. ఆకులు విస్తరించే కొలది ఆ ఆకుల కింద దాని యొక్క ఫలాలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారు దూరం నుంచి చూశాడు, ఆకులు కనబడుతున్నాయి. దాని లక్షణం ఏంటి? ఆకుల కింద ఫలాలు ఉండాలి. వెళ్దాం, అక్కడ ఫలాలు ఉంటాయేమో చూద్దాం. కానీ అక్కడికి వెళితే ఆకులు తప్ప ఆకుల కింద ఫలాలు లేవు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మనము కూడా పైకి
తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం, పైకి ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటాం, పైకి దేవుని ప్రేమ గురించి మాట్లాడతాం, కనికరాన్ని గురించి మాట్లాడతాం, విశ్వాసాన్ని గురించి మాట్లాడతాం, ప్రార్థన గురించి మాట్లాడతాం, భక్తి గురించి మాట్లాడతాం, మందిరానికి రావాలి, మందిరములో ఉండాలి, మందిరాన్ని ప్రేమించాలి, అనేక రకరకాలైన విషయాలు చెబుతాం. కానీ మన జీవితాల్లో మాత్రము ఫలాలు ఉండవు. మన జీవితాల్లో మాత్రము ఆ లక్షణాలు కనపడవు. పైకి భక్తిపరులుగా కనపడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన యొక్క పొరుగు వారిని ప్రేమించలేము. చిన్న తప్పులను క్షమించలేని పరిస్థితిలో మనం ఉంటాం. మన పొరుగు వారిని ప్రేమించే వారికి సహాయపడలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉంటే మనలో కూడా చేదైన వేరు ఉంది అని మనము గ్రహించుకోవాలి. మన జీవితాల్లో కూడా చేదైనటువంటి వేరు మనలో ఉందని మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఆకులు తప్ప ఫలాలు లేనటువంటి వృక్షాలుగా మనం ఉన్నామేమో. శ్రేష్టమైన స్థలములో నాటబడినప్పటికీ, శ్రేష్టమైనటువంటి భూమిలో నాటబడినప్పటికీ, మంచి నీరు ప్రవహిస్తున్నప్పటికీ, మంచి ఎరువు వేయబడుతున్నప్పటికీ, చక్కగా కాపలా కాస్తున్నప్పటికీ ఇంకా మనము కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నామేమో. దేవుని వాక్యము తెలియజేస్తుంది, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. మన యొక్క చేదు జీవితము అగ్నిలోనికి మనలను నడిపిస్తూ ఉంది. ప్రార్థనా పరుడుగా పైకి కనిపించడం కాదు, అంతరంగంలో ప్రార్థనా పరుడు వంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడం లేదు. వేషధారుల వలె పైకి ప్రార్థన చేసేటప్పుడు గొప్పగా ప్రార్థన చేస్తున్నాను అని మనుషులను, లోకాన్ని, భక్తులను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మన ఫలాలు ఒక దినాన బయటికి వస్తాయి. మన ఫలాలు ఒక దినాన బయటికి వస్తాయి. చూడండి, మన ఫలాలను బట్టి మన యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25-26 వచనాలు. మనుష్యులు నిద్రించుచుండగా వాని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. ఒక వ్యక్తి చక్కగా తన యొక్క పొలాన్ని శుభ్రం చేసుకొని మంచిగా గోధుమ గింజలు నాటాడు. గోధుమ గింజలు నాటినాడు. ఒక దినాన కొంతమంది శత్రువులు వచ్చి, ఆయనకి నచ్చని వారు వచ్చి ఆయన తోటలో కొన్ని గురుగులను నాటి వెళ్ళిపోయినారు. ఆ పొలములో గురుగులను విత్తి వెళ్ళిపోయినారు. అవి ఫలిస్తున్న కొలది గోధుమలు, గురుగులు ఒకే రకంగా కనిపిస్తూ ఉన్నాయి. రెండు పంట ఒకే రకంగా కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా ఎదుగుతూ ఉంది. యజమానుడు అనుకుంటూ ఉన్నాడు, నేను నాటిన గోధుమలు చూడు ఎంత చక్కగా వస్తూ ఉన్నాయో, నేను నాటినది కొద్ది విత్తనాలేనైనా చూడండి ఎంత విస్తారమైన పంట వస్తుందో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని దినాలకు అది ఫలాలు వస్తూ ఉన్నాయి. గోధుమ ఆ వన్నెలో నుండి ఆ గింజలు రావడం ప్రారంభమయ్యాయి. గింజలు వస్తున్న కొలది కొన్ని ఏమో బాగా గోధుమ గింజలు కనపడుతున్నాయి, కొన్నిటిలో మాత్రము గింజలు కనపడడం లేదు. అవి గోధుమ గింజలులాగా అవి కనబడడం లేదు. అప్పుడు ఆలోచన చేశాడు. అప్పుడు అర్థమైంది యజమానుడికి, ఇవి గోధుమలు కాదు, ఇవి గురుగులు. చూడడానికి ఎదిగేటప్పుడు గోధుమలుగానే కనపడ్డాయి, చక్కగా ఎదుగుతూ ఉన్నాయి. గోధుమలతో పాటే నీళ్లు తీసుకున్నాయి, గోధుమలతో పాటే అన్ని రకాల ఎరువులు వేశాను, మందు కొట్టాను. ఏ పురుగు రాకుండా గోధుమలకి ఏ సంరక్షణ ఇస్తానో ఆ సంరక్షణ అంతా గురుగులకు కూడా వచ్చింది. కానీ ఫలాలు వచ్చేసరికి గోధుమల యొక్క
బరువు, గోధుమలు ఫలించే కొన్ని వంగిపోతున్నాయి కానీ ఈ గురుగులు మాత్రము వంగడం లేదు. గురుగులు మాత్రము నిటారుగా నిలవబడుతున్నాయి. కారణం ఏంటంటే దానిలో గింజలు లేవు. అవి ఇంతకాలం యజమానుని మోసం చేస్తూ వచ్చాయి. ఇంతకాలము యజమానుని భ్రమ పెడుతూ వచ్చాయి. మేము కూడా గోధుమలమే, మేము కూడా ఫలిస్తాము, మాకు కూడా నీళ్ళు అవసరమే, మాకు ఎరువు అవసరమే, మాకు కాపలా అవసరమే, అన్నీ మాకు కావాలి అని గోధుమలలాగా ప్రవర్తించినాయి. కానీ గోధుమలు మాత్రము ఎదిగే కొద్దీ, ఆ యొక్క గింజలు వేసే కొద్దీ గోధుమలు వంగిపోతూ ఉన్నాయి. గురుగులు మాత్రము నిటారుగా నిలబడ్డాయి. చూడండి, మనము గమనిస్తే 26వ వచనము, మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, మన జీవితాలు ఎదిగే కొద్దీ నిజమైనటువంటి ఫలాలు బయటికి రావాలి. నిజమైనటువంటి ఆత్మీయత బయటికి రావాలి. ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు విశ్వాసముతో బ్రతుకని ఎదుటి వారికి ఉపదేశించడం కాదు. నీవు కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసములో ఉండాలి. ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పడం కాదు. నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఎదుటి వారి యొక్క పరిస్థితులలో వారికి ఉపదేశించడం కాదు, నీకై నువ్వు ఉపదేశించుకునే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకునేటువంటి క్రమంలోనికి మనము మార్చబడాలి. పైకి భక్తిపరులముగా, లేకపోతే ఫలాలు ఫలిస్తున్న వారముగా మభ్యపెట్టడము కాదు. దేవుని సన్నిధిలో నిజమైన ఫలాలు ఫలించగలగాలి. అందుకని ఆయన అంటాడు, చదువుకున్న మూలవచనాన్ని మనం గమనిస్తే 17వ వచనము 18వ వచనములు ఆయన అంటాడు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. గోధుమలు గురుగులుగా ఫలించవు, గురుగులు గోధుమలుగా రాలేవు. గోధుమలు గోధుమలుగానే వస్తాయి, గురుగులు గురుగులుగానే వస్తాయి. ఈరోజు నువ్వు గోధుమగా కనపడుతున్నావా, గురుగులుగా కనపడుతూ ఉన్నావా? దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. కాని చెట్టు మంచి ఫలాలను ఫలింపలేదు, మంచి చెట్టు కాని ఫలాలను ఫలింపలేదు. మరి మనం ఏ చెట్టుగా ఉంటున్నాం? ఆకులు మాత్రమే ఇచ్చే అంజూరపు చెట్టుగా ఉంటున్నామా? ఫలాలు ఇచ్చే అంజూరపు చెట్టుగా ఉంటున్నామా? కారు ద్రాక్షాలు కాస్తే ద్రాక్ష చెట్టుగా ఉంటున్నామా? నిజమైన శ్రేష్టమైన ఫలాలనిచ్చే ద్రాక్ష చెట్టు వలె కనబడుతూ ఉన్నామా? లోకానికి కనబడాలని ప్రార్థనలు చేస్తూ, అనేక సమాజ మందిరాల్లో, బయట వీధులలో ప్రార్థన చేస్తూ మనుషుల చేత పొగడబడాలనేటువంటి ఆలోచనలో మనము బ్రతుకుతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. అంతరంగములో చేదైన వేరు మనలో ఉందేమో, చేదైన స్వభావము మనలో ఉందేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందుకే ఆయన అంటాడు చూడండి, మీ ఫలాలు సరిగా లేకపోతే, మీరు లోకములో బ్రతికినప్పుడు ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన మీరు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరు. చూడండి, ఆ వచనాన్ని చదువుదాం. చూడండి, 21వ వచనము, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే అనగా వాక్యాన్ని అనుసరించి బ్రతికేవాడే ఆయన రాజ్యములో ప్రవేశించగలడు. ఆయన రాజ్యములో ప్రవేశించగలగాలంటే ఆయన చిత్త ప్రకారముగా వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికే వారముగా మనము ఉండగలగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి. మీరు వినువారు మట్టుకై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. చాలా మంచి వాక్యం చెప్పినారు పాస్టర్ గారు. ఈరోజు నాతోనే మాట్లాడినట్టుంది సార్, ఈరోజు నా కోసమే చెప్పారు సార్ మీరు వాక్యము, చాలా అద్భుతమైన వాక్యము సార్. నిజంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను సార్, కాబట్టి నా కోసమే దేవుడు మాట్లాడాడేమో. ఆ రోజు ఆ వారము చాలా బాగుంటాము. తదుపరి వారానికి ఏం వాక్యం చెప్పారో కూడా, ఏం విన్నామో కూడా మనకు గుర్తుండదు. ఏం విన్నామో కూడా మనకు గుర్తుండదు. చాలా అద్భుతంగా పలానా ఆయన చాలా అద్భుతమైన వాక్యం చెప్పాడు సార్, అద్భుతంగా విన్నాను సార్, టీవీలో గంట సేపు విన్నాను సార్,
ఆయన చెప్తుంటే వినాలనిపిస్తూ ఉందండి. వింటూనే ఉన్నాను. విన్నాను, విన్నాను, విన్నాను. కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మర్చిపోయాను. ఆయన ఏం చెప్పాడో నాకు గుర్తులేదు. ఏం వింటున్నారో నాకు గుర్తులేదు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, వినువారంలాగా ఉంటూ మనలను మనం మోసపరుచుకుంటూ ఉన్నామేమో. వాక్యాన్ని చదువుతున్న వారముగా ఉంటూ మనలను మనం మోసపరుచుకుంటూ ఉన్నామేమో. ప్రార్థన చేస్తున్న వారముగా ఉంటూ మనలను మనం మోసపరుచుకుంటూ ఉన్నామేమో. విశ్వాసము కలిగిన వారముగా కనబడుతూ మనలను మనం మోసపరుచుకుంటున్నామేమో. భక్తిపరులమని, యథార్థవంతులమని మనలను మనం మోసపరుచుకుంటూ ఉన్నామేమో. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, దేవుని వాక్యము తెలియజేస్తుంది, మంచి ఫలాలను ఫలించకపోతే నరికి వేయబడి అగ్నిలో వేయబడతావు. ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తామని ఆ ఆధారం లేదు. ఆయన చిత్త ప్రకారముగా నడవగలగాలి. చూడండి, యూదాపత్రిక 12వ వచనము. యూదా రాసిన పత్రిక 12వ వచనము. అమ్మ గట్టిగా చదవండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక ఈ 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియ సంగమా, చూడండి, నిర్భయముగా ఉంటూ సుభోజనాలు చేస్తూ మందిరములో చక్కగా ప్రేమ విందుల్లో పాల్గొంటూ, అదే విధముగా చూడండి, మా తదుపరి అంటాడు చూడండి, గాలికి కొట్టుకొని పోతున్నటువంటి నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను, అటు ఇటు తిరుగు చుక్కలుగాను మన జీవితం ఉందేమో. అటు ఇటు గాలికి విసిరికి గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయే మేఘాలుగా ఉంటున్నామేమో మన భక్తి జీవితము. పైకి భక్తి పరులమని మంచి ప్రేమ విందుల్లో పాల్గొంటూ మనలో ప్రేమ లేని జీవితాన్ని కలిగి ఉన్నామేమో. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మనము కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేం. ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యము తెలియజేస్తున్నప్పుడు ప్రేమలోనికి రాలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రేమను అనుసరించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. మన పొరుగు వారిని, మన యొక్క ఇతరులను, మన కుటుంబంలో ఉన్న వారినే కూడా కొన్ని సందర్భాల్లో ప్రేమించలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు క్రంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నాలో విశ్వాసం ఉంది, నాలో బలం ఉంది, నాలో అది ఉంది, నాలో భక్తి ఉంది, నాలో రకరకాలైనటువంటి ఆత్మపూర్ణమైనటువంటి వాక్చాతుర్యము నాలో ఉంది, వాక్యాన్ని బోధించగలను, నేను ప్రవచించగలను, భాషల్లో మాట్లాడగలను, అన్ని కృపావరాలు నాలో ఉన్నాయని చెప్పుకుంటూ అంతరంగములో ప్రేమ లేని వాడమైతే, అంతరంగములో ప్రేమించలేని స్థితిలో మనం ఉంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆయన అంటూ ఉన్నాడు చూడండి, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. తదుపరి 2వ వచనములో, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నేను కూడా పనికిరాని వాడనే, నేను కూడా కాని ఫలాలు ఫలించేవాడనే. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, భక్తి పరులముగా కనబడాలన్నప్పుడు అన్ని రకాల పరిస్థితుల్లో మనము ఎదిగే విధంగా ఉండాలి. మనలో ఏ మాత్రము చేదైనటువంటి స్వభావము ఉండకూడదు. మంచి ఫలాలను ఫలించడానికి మనలో ఉన్నటువంటి చెడంతటిని తీసివేసుకోవాలి. పైకి గోధుమల్లాగా కనిపిస్తూ గురుగులు ఫలించకూడదు. పైకి చక్కగా పచ్చని చెట్టులాగా కనపడుతూ అంతరంగములో ఫలాలు లేని చెట్టుగా ఉండకూడదు.
పైకి మంచి ద్రాక్ష గెలగా కనపడుతూ ఫలాలు వచ్చేసరికి కారు ద్రాక్షాలుగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంటే ప్రియ సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే స్థితిలో మనం ఉన్నామేమో దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి 23వ వచనము చదువుకున్న మూల వాక్యము 7వ అధ్యాయం 23వ వచనము. ఆ 22వ వచనములు అంటారు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళండి. అయ్యా, నేను ఆ రోజు విశ్వాసాన్ని గురించి చాలా అద్భుతంగా విశ్వాసాన్ని చూపాను, పలానా రోజు పలానాది నేను చాలా అద్భుతంగా చేశాను, పలానా చోట నీకు సాక్ష్యం చెప్పాను అని మనలను మనము దేవుని సన్నిధిలో గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏ రకమైనటువంటి చేదు స్వభావాన్ని దేవుడు మన జీవితాల్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. బిలాము దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడే, ఆయన ఆలోచనను గ్రహించిన వాడే, కానీ దేవుని జనాంగానికి వ్యతిరేకముగా ప్రవచించడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఆయన కూడా చంపివేయబడ్డాడు. దేవుని వాక్యం ఏంటో ప్రియ సంగమా, ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు వారితో పాటు సహవాసం చేశాడు, ఆయనతో పాటు తిరిగాడు, ఆయన అద్భుతాలను చూశాడు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను, సువార్తను, బోధన, అన్ని రకాలైనటువంటి ఆశ్చర్యకార్యాలను చాలా దగ్గరుండిగా చూశాడు. కానీ యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ధనాన్ని తీసుకొని ఆయన్ను మోసం చేశాడు. చివరికి భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయినాడు. ప్రభువా, నేను ఆ రోజు నీతో పాటు తిరిగాను కదా, ఆ రోజు నీతో పాటు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా, ఆ రోజు నువ్వు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పెట్టినప్పుడు నేను పక్కనే నిల్చున్నాను కదా, నేను కూడా పంచిపెట్టాను కదా, నేను కూడా పరిచర్య చేశాను కదా. యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వెవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే నీలో చేదైన స్వభావాన్ని దాచిపెట్టుకున్నావు, నీలో కాని ఫలాలను దాచిపెట్టుకున్నావు. పైకి భక్తిపరుడుగా నాతో తిరిగావు, పైకి పరిచర్య చేస్తున్న వాడిగా చేస్తున్న దానిగా నాతో తిరిగావు, కానీ నీలో పనికిరాని ఫలాలు దాచిపెట్టుకున్నావు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, దేవుడు అటువంటి వారిని ఇష్టపడడు. అందుకని లూకా సువార్త చివరిగా ముగించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనము. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి యొక్కని నోరు మాటలాడును. సజ్జనుడు సద్విషయాలను బయటికి తీసుకొస్తాడు, దుర్జనుడు ఏమంటున్నాడు చూడండి, చెడ్డ విషయాలను బయటకు తీసుకుని వస్తాడు. ఈరోజు నువ్వు మంచి ఫలాలను ఫలించే చెట్టుగా ఉన్నావా, చెడ్డ ఫలాలను ఫలించే చెట్టుగా ఉన్నావా? ఆయన వాక్యాన్ని అనుసరించే విశ్వాసిగా ఉన్నావా, వాక్యాన్ని విని త్రోసివేసి బ్రతికే విశ్వాసిగా ఉన్నావా? ఒకసారి మనలను మనం పరిశీలించుకుందాం. కింద వచనం కూడా చూద్దాం, 46వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా వాక్యాన్ని వినక, నా వాక్యాన్ని అనుసరించుక ప్రభువా అని పిలవడం ఎందుకు? ప్రార్థన చేయడం ఎందుకు? ఉపవాసం ఉండడం ఎందుకు? ఇవన్నీ దేవుని దృష్టికి యోగ్యకరమైనవి కాదు. ఆయన మంచి ఫలాలు ఫలించాలని కోరుకుంటాడు. అంటే మంచి ఫలాలు ఫలించాలంటే మనలో చెడు ఉండకూడదు, చేదైన వేరు ఉండకూడదు, బలహీనమైన మనస్తత్వం మనలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానుసారముగా బ్రతికే స్థితి మనకు ఉండాలి. ఆ రకమైనటువంటి స్థితిలోనికి మనం రావాలి. సజ్జనుడుగా, మంచు చెట్టుగా, శ్రేష్టమైన విత్తనముగా మనం విత్తబడాలి. శ్రేష్టమైనటువంటి ఫలాలను మనం అందివ్వగలగాలి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును. కాబట్టి దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, మంచి ఫలాలను ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచు.